అవసరమా అన్న? ఈ బైక్ కొన్నది నీకోసమే అన్న. అన్న ఇక్కడ నుంచి నేను ఫాలో అయిపోతున్నా అన్న. నువ్వు నాకు నచ్చావన్నా అన్న. డైలీ నేను కాలేజీ డ్రాప్ చేస్తాను. సరే త్వరగా పో, నీ కాలేజ్ టైం అవుతుంది. అలాగే అన్న. అదేంటి ఇక్కడ ఆపావు? కొత్త బండి కదన్నా, పూజ చేపిద్దామని. ఎందుకు? బండికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే నీకేమైనా పర్లేదా? నాకు కూడా ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి ఏమైనా పర్లేదా? బండికి నాకు ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే బండికి నీకు ఏం కాకూడదు కానీ నువ్వు గుద్దుడు పోవాలా? లేదన్నా, బండికి నాకు నేను గుద్దినోడికి ఏం కాకుండా ఉండడానికన్నా. అంటే అంతన్నా పూజ దేవో తెలిపదా పదా. అయితే పద పూజ చేద్దాం. గుళ్ళో అల్లరి చేయకూడదమ్మా. నీ పేరేంటి? స్వీట్ నేమ్. రామా, ఉంటాను సార్. పూర్వం బ్రహ్మోత్సవాలకి గుళ్ళో దర్శనం చేసుకోవడానికి అరగంట పైన పట్టేది. ఓ ఫర్లాంగ్ దాకా క్యూ ఉండేది. అతను మన రామ్లాగా లేడు. లాగేంటండి, మన రామే. వీడేంటి కాలేజీ ఎక్కటి ఇక్కడ కూర్చున్నాడు? నాన్న, నేను చెప్పానే లైబ్రరీలో అమ్మాయి, అదిగో ఆ అమ్మాయే. అదా సంగతి. రండి. హాయ్. మీరు అప్పుడే మర్చిపోయారా? అదే నిన్న లైబ్రరీ వర్షం. ఆ విషయం మీరు అప్పుడే మర్చిపోమన్నారు కదా. అర్చన, అభిషేకమా? అబ్బే నాకంత టైం లేదండి. ఓ మీరెప్పుడు వచ్చారు? ఆ మాట్లాడగాల్సిన మేమురా. ఏకంగా దండలు మార్చుకోవడానికేనా? మాధవరావు, నువ్వు మరీ ఓవర్ చేస్తున్నావు. నువ్వు కవర్ చేస్తున్నావు కదా. వీళ్ళు ఓ మా నాన్న, మా అమ్మ, ఇది నా చెల్లెలు. హాయ్. ఓ మన టేస్ట్ల గురించి కమెంట్ చేసింది తనేనా? అదే అదే, మీ ఇద్దరు టేస్ట్ లో ఒకటే కాబట్టి బాగా కుదిరింది. ఏం కుదిరింది? అదే అదే ఫ్రెండ్షిప్ గురించి. అలా మా గురించి ఏమైనా చెప్పాడా? లేదే. మీ గురించి మాకంతా తెలుసులేండి. నా గురించి ఏం తెలుసు? అదే చాటింగ్. చాటింగ్ ఏంటి? చాటింగ్ అంటే ఏం లేదమ్మా. మాధవరావు, అమ్మాయిని కన్ఫ్యూజ్ చేయకయ్యా. మీకు అర్చనకి టైం అయినట్టుంది కదండి, ప్లీజ్ మీరు వెళ్ళండి. ఉండరా. నీ పేరేంటమ్మా? అంజలి. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీలో ఒక దానివి. తప్పకుండా మా ఇంటికి రావాలి. మీ ఇంటికా? అవును, మా ఇంటికి వస్తారా? వస్తాను. ఇంట్లో వాళ్ళందరిని అడిగానని చెప్పమ్మా. వెళ్ళంగానే ఉత్తరం కూడా రాయమ్మా. ఆ అమ్మాయి మాకు బాగా నచ్చిందిరా. నువ్వు అంటే వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తాను. అబ్బా మాధవరావు, నేను ఇప్పుడు ఏం చెప్పినా మీరు నమ్మరు. మిమ్మల్ని నమ్మించాలంటే ఆ దేవుడి దగ్గర రావాలి. లైబ్రరీలో నచ్చిందని చెప్పావు, అంజలి గుళ్ళోకి వచ్చింది. నన్ను ఇంత పిచ్చోని చేస్తావా? ముందే అమ్మాయితో ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకొని ఏం తెలియని అమ్మాయికుల్లా కటింగ్ ఇస్తావా? ఆ అమ్మాయి గుళ్ళో మీటర్ తిరిగినట్టు రౌండ్ కొడుతుంది. వెళ్ళు. నేను ఏం చేస్తున్నాను అన్నది ప్రశ్న కాదురా, ఎలా చేస్తున్నాను అన్నదే ప్రశ్న. బొందు చూసావు ఎలా తయారైందో. ఇక దానిలో పాకం పోసామంటే లడ్డు తయారైంది అనమాట. ఆహా, బ్రహ్మాండంగా ఉంది. స్వీట్ చరిత్రలో దీనికి ఒక గుర్తింపు ఉంటుందిరా. ఏమండి? ఏమిటండి ఈ వేషం? వంటవాడి వేషం. వంట మీరు చేయటం ఏమిటండి? వంట నేను చేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న. వంట నేను ఎందుకు చేస్తున్నాను అన్నదే ప్రశ్న. అబ్బాయి కోసం వారం రోజుల తర్వాత ఇంటికి వస్తున్నాడు కదా, నా చేతో తయారు చేసిన స్వీట్స్ పెట్టాలని. సరే గాని ఆ వంట ఏదో వాళ్ళు చేస్తారు. ముందు మీరు రెండు అబ్బాయి వచ్చే వేళ అయింది. ఆ డ్రెస్ మార్చుకోండి. రై, దానిలో పాకం పోసి త్వరగా లడ్డు చేసి. వైజాగ్ నుంచి కారులో బయలుదేరిన వాడు ఇంకా ఇంటికి రాలేదేమిటండి? ఎందుకు రాలేదు అన్నది కాదు ప్రశ్న. ఆలస్యం అయితే ఫోన్ ఎందుకు చేయలేదు అన్నదే ప్రశ్న. అదిగో బాబు ఫోన్. హలో బాబు మురళి, నేను రా నీ డాడీని మాట్లాడుతున్నాను. ఏమిటి, నీకు డాడీ లేడా? చిన్నప్పుడే ఫాదర్ చచ్చిపోయాడు. రామచంద్ర, ఎవరా నువ్వు? అరిచేతో వైకుంఠానివా? ముందు ఆ చేతిలో ఫోన్ పెట్టి. అయితే అబ్బాయి ఫోన్ కాదనమాట. ఇదేదో రాంగ్ నెంబర్. ఇంతవరకు అబ్బాయి ఫోన్ చేయలేదు అంటే అయితే బయలుదేరి ఉంటాడు. దండను కాసేపు సోఫా మీద పెడతాను, చేతుల్లో పెడుతున్నాయి. అబ్బాయి వచ్చే వరకు నువ్వు ఈ దండతో అలా ఉండాల్సిందే. వాడు రావడానికి ఏడాది పెట్టినా సరే నువ్వు ఈ దండతోనో అది హారతోనో అలా ఉండాల్సిందే. అంకుల్ పెంకులంటూ నువ్వు వచ్చావుట్రా. అబ్బాయి ఇక్కడ హీరో ఎంట్రీ ముందు సైడ్ క్యారెక్టర్ అడ్వాన్స్ గా రావాలి అంకుల్. నీకు తెలీదా? అడుగు మన హీరో. డాడీ, మమ్మీ. మీరు యువతలు రండి. బాబు నువ్వు అక్కడే ఉంటు. ఇన్ని బహుమతులు పొందిన నీ మీద ఎంత మంది కళ్ళు పడ్డాయో, ఎంత దిష్టి తగిలిందో. ఏ సీతాలు, బాబు దిష్టి తీసి. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి. బాబు, నువ్వు మీ కాలేజీ తరఫున
పోటీలకు వెళ్ళి మన ఊరికి, మీ కాలేజీకి, మన కుటుంబానికి, నాకు ఎంతో పేరు తీసుకొచ్చావు. నాకు ఎంతో ఆనందంగా ఉంది. డాడీ ఏమిటిది? మీరు దండ వేయటం ఏమిటి అన్నది కాదు ప్రశ్న, దండ ఎందుకు వేశావు అన్నదే ప్రశ్న. అబ్బా, మీ ప్రశ్నలకు సమాధానం చెప్పడం అయింది. ముందు బాబు లోపల రానివ్వండి. బాబు, ఏరా బాబు, ప్రయాణం బాగా జరిగిందా? కారులో అంత దూరం ప్రయాణం చేసి ఎంత అలసిపోయావేమో. ముందు వెళ్ళి స్నానం చేసి. ఓకే మమ్మీ, 5 నిమిషాల్లో వచ్చేస్తాను. ఒరే బాబు, నువ్వు తొందరగా స్నానం చేసి రావాలి. నీ కోసం నేను మైసూరు పాకు నేను స్పెషల్ గా తయారు చేశాను. ఆంటీ, మరి మా ఇంటికి వెళ్ళి వస్తాను. అదేమిటి విష్ణు, ఈ రోజు మా బాబుతో పాటు నువ్వు ఇక్కడే భోజనం చేయాలి. భోజనం చేద్దామని ఎంతో ఆశపడి వచ్చాను ఆంటీ, కానీ బ్రతుకు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నవాడిని. అంకుల్ వంటతో మాత్రం రిస్క్ చేయదలుచుకోండి. ఇప్పటికే నేను చూసిన వాళ్ళంతా ఆంధ్రదేశంలో కరువు వచ్చిందా అనుకుంటున్నారు. ఒక్కసారి నా చేతి వంట రుచి చూసామంటే నీకు ఆ కొరత తీరిపోతుంది. మా వాళ్ళగా వెండి కప్పులు కాకపోయినా కనీసం గాజు కప్పులైనా కొడతావు. మాట్లాడకుండా ఇది ఆఫీసా లేక స్వాములోరి మఠమా? ఏమిటి ముఖం నిండా బొట్లు? సార్, దేవుడు సార్. ఇక్కడ పనిచేసేది నువ్వా దేవుడా? తుడిచే చేతబడి చేసేవాళ్ళగా వేషాలతో ఊరినే ఏమాత్రం చూస్తుంటారు. పద, న్యూ ట్రైనీ సార్. ఏంటి మ్యాన్ ఇది? ఫస్ట్ డే ఆఫీస్కి వస్తున్నావు కదా, గుడికి వెళ్ళి ఇంత బొట్టు పెట్టుకొని రావచ్చుగా. ఆ నుదురు చూడు, రింగ్ రోడ్ లాగా. నేను కూడా అదే చెప్పాను సార్. ఓకే, కీర్తికి చెప్పి ఇతనికి ట్రైనింగ్ ఇప్పించు. సార్, కీర్తి? యు సెడ్ కీర్తి? సార్, యు ఆర్ గాడ్ సార్, గాడ్. అయ్యో, గాడ్ అయ్యా, నా కీర్తినిచ్చాడు. ఆ అమ్మాయి ఏదో టైప్, జాగ్రత్త. రా కీర్తి, యువర్ ట్రైనింగ్. What's your name? What's your name? మేడం, నన్ను మర్చిపోయారా? ఆ రోజు మీరు ఇంటర్వ్యూలో. Hello. What's your name? గణేష్. Oh. Oh, మీరేనా ఆ రోజు గ్రూప్ డిస్కషన్లో తెలుగులో మాట్లాడింది? ఎస్ మేడం, ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ రోజు మీరే ఇంటర్వ్యూలో నాకు కొంచెం ఆ రోజు ఏదో ఎంకరేజ్ చేద్దామని అలా చెప్పాను. బట్ ఇక్కడంతా ఇంగ్లీష్లోనే మాట్లాడాలి. లెర్న్ క్విక్లీ, ఓకే? హియర్, దీస్ ఆర్ ద ప్రాజెక్ట్ ఫైల్స్. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. వాట్? ఎందుకు నిలబడ్డారు? హలో, ఇది స్కూల్ కాదు, వేలు పెట్టి దిద్దించడానికి. హలో, టేక్ యువర్ ఫైల్. వాట్ ఆర్ యు మ్యాన్? అయితే నాకంట కట్టారేంట్రా దేవుడు. ఎందుకు అలా తిట్లేంటావు? నాకేం అర్థం కావట్లేదురా. ఆవిడేమో ఓపికగా చెప్పలేదు, కొంచెం ఉంటే కొట్టేలా ఉందిరా. ఈ ఆఫీసులో ఆమె చాలా స్ట్రిక్ట్ అంట. నువ్వు వెళ్ళి కరెక్ట్గా ఆమె దగ్గర ఇరుక్కున్నావు చూడు. ఇదిగోండి, ఇందులో బేసిక్స్ అన్నీ ఉన్నాయి. ఫస్ట్ ఇవన్నీ చదవండి చూసి. 1 2 3 4 బుక్స్. బీ కేర్ఫుల్, నాకు నెక్స్ట్ వీక్ కావాలి. బుక్స్కి ఏదైనా అయిందో. సరే, ఇక్కడి నుంచి ఆటో పట్టుకొని వెళ్ళండి. నో కార్, ఓకే? రాము, మీరు వెళ్ళండి. ఓకే మేడం. ఆఫీస్ కార్ ఈజ్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ పర్సనల్ యూస్. మేడం, మీరు ఎప్పుడు ఇలానే ఉంటారా అని? అప్పుడప్పుడు కొంచెం నవ్వచ్చుగా. వాట్ యు మీన్? ఏం లేదండి, మీరు వెళ్ళండి. గో గో. యు హలో, వాట్ యు థింక్ ఆఫ్ యువర్ సెల్ఫ్? ఐ యామ్ యువర్ సుపీరియర్ ఎట్ వర్క్. యు షుడ్ బిహేవ్ యువర్ సెల్ఫ్, ఓకే? అదర్వైజ్ ఐ విల్. మేడం, మేడం, ఇది ఆఫీస్ కాదు, రోడ్డు. ఇక్కడ మీరు నాకు ట్రైనర్ కాదు, ఓకే?
ఇది స్వతంత్ర దేశం, నేను ఏదైనా మాట్లాడొచ్చు. రిలాక్స్ రిలాక్స్. అరే అప్పుడప్పుడు కొంచెం నవ్వండి, హెల్త్కి మంచిది. బాయ్. ఏది మీరు కూడా ఒకసారి బాయ్ చెప్పండి. స్టూపిడ్. ఈ అమ్మాయి హరిణి, బిఎస్సి ఫస్ట్ ఇయర్, డాక్టర్ చదవాలని కోరిక, బాగా ఉన్న కుటుంబం. తండ్రి లవ్ చేసింది ఒక ఆవిడ్ని. కస్టమ్స్లో ఉద్యోగంతో పాటు అన్ని సౌకర్యాలు దొరుకుతాయని ఈవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. ఈవిడ బెంగళూరు థియేటర్ ఓనర్ కూతురు. ప్రిస్టేజ్ చూసే హై సొసైటీ. భర్తను కూడా పేరు పెట్టి పిలుస్తుంటుంది. ఇలాంటి వాళ్ల కోసం ఓ అమెరికాలుడు ఖచ్చితంగా ఎదురు చూస్తూ ఉంటాడు. ఎక్స్క్యూజ్ మీ, మీరు అనిత సిస్టర్ కదూ? అనిత? ఓ అవును. నేను తరుణ్. ఓహో. అనిత మీ గురించి చాలా చెప్పింది, కానీ ఇంత అందంగా ఉంటారని నేను ఊహించలేదు. కాఫీ తోదామా? Why not? Girls coffee? Yeah, sure. Okay. Yes, we do. Okay. ప్లీజ్, ఇట్స్ మై పార్టీ. Thanks. ఎక్స్క్యూజ్ మీ, 1 minute ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక 500 రూపీస్ తక్కువగా ఉన్నాయి. క్రెడిట్ కార్డ్ తీసుకురాలేదు. ఓకే, ఫోన్ చేసుకోవచ్చా? పర్వాలేదు, తర్వాత వచ్చేవండి. థ్యాంక్స్. ఆ వాచ్ ఇచ్చి వెళ్ళండి. వాచ్. బాయ్ బాయ్. అనితతో ఖచ్చితంగా చెప్తాను వాట్ ఎ గ్రేట్ చాప్ తరుణ్ అని. తరుణ్, టైం ఎంత? చిక్కావే. షిట్. నీ అబ్బా కళ్ళు దుబ్బాయారా? చదువుకో. ఏహే ఏదో కాలేజీ ఎవత్తి బాలేదురా బాబు. ఒక్కదానికి ముఖం ఉండదు, ఉన్నదేమో సరిగ్గా చూపెట్టదు. ఏం మొక్కలో ఏంటోరా బాబు. మా బాబు 40,000 ఫీజు కడతా ఓ రిచ్ ఫిగర్ పడగొట్టి 40 లక్షలు చేయమన్నాడు. నా దరిద్రం ఏంటో గానీ 40,000 వడ్డీకి కూడా ఒక్కతే పట్టలేదు. రే, నేను వచ్చిందిగా కొత్తగా పొడుగు చేసుకుని ఒకటి, దాన్ని ట్రై చేయొచ్చుగా. ఏంటదా? ఏ ఉందరా అసలు, 100లో ఒకటి కెవ్వు అసలు. అవునరా బాబోయ్, ఈ అమ్మాయిలంతా మెంటల్లో లేహే. ఉత్తి పుణ్యానికి కంప్లైంట్ ఇచ్చేస్తారా బాబు. అసలే ప్రిన్సిపల్ అమ్మాయిల వంక చూసే చాలు దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకండి, దిక్కులు చూడకుండా మీ బాబుని తీసుకురండి అంటాడు. ఏ చూస్తే తప్ప? అవును తప్పే. రాత్రిపూట మేడకి చుక్కల్ని చూస్తానన్నా తప్పే, పగటిపూట టీవీ చూస్తానన్నా తప్పే. అమ్మాయిలు బయటికి వెళ్ళకూడదమ్మా, గడిది గుడ్డమ్మా. ఓ నసా, అదంతా సర్లేవే. ఇంతకీ నీ పొడుగు జడ మ్యాటర్ ఏంటి? అదా, మా అమ్మ జడ వేసేటప్పుడు అమ్మాయి అబ్బాయిలతో మాట్లాడకూడదమ్మా. నీ ఫ్రెండ్స్ ఎవరన్నా పిలిస్తే వాళ్ళే మన ఇంటికి రమ్మని చెప్పు. ఓ సంవత్సరం పాటు టీవీలు సినిమాలు కట్టిపెట్టి కథలకో కుదురుగా ఉండు. మన పక్కింటి రమాదేవి గారు అమ్మాయిలాగా పద్ధతిగా ఉండాలమ్మా. నాకు తెలుసమ్మా. ఏం తెలుసు నీకు? పెద్ద ఆరిందలాగా నీకేం తెలీదు, ఊరుకో. పోనీ నువ్వు అర్థమయ్యేలా చెప్పమ్మా. థర్డ్లే ఎదిగావు, ఆ మాత్రం తెలీదా? అందుకే ఏ అమ్మాయికి పొడుగు జడ ఉండొద్దు, ఏ అమ్మతో నసు ఉండొద్దు. అయినా 17 years నుంచి ఇది తప్పు ఇది రైటు అని చెప్తూనే ఉన్నారు కదా, మళ్ళీ ఇప్పుడు కూడా అదే పాట. ఏ 17 years పెంపకం మీద నమ్మకం లేదా? స్వప్న, నీకేదో పార్సల్ వచ్చిందే. పార్సలా? నాకు పార్సలా? అదిగో. బాలు ఇందుకే నమ్మకం లేకపోవడం అనేది. రేపు పొద్దున్నలోగా చొక్కా ఉతికి ఇవ్వకపోయావా పట్టపగలు చుక్కలు చూపిస్తా. నేనే ఈ పెళ్లి చూపులకి ఏకై పేరు 3D త్రివిక్రమ్ రావు. చూపులు మొదలు పెట్టండి. చూడండి, మా చంటి చాలా చురుకైన పిల్ల.
అది ఎక్కడ పాదం ఎడతదో అక్కడంతా ఎలిగిపోవాల్సిందే. మీరు బాగా చూసుకుని ఊ అన్నారంటే మూర్తి అంటి చేస్తా. అంతేనాయ్ గారు? ముందు అమ్మాయిని పిలవరా. అంటే బాబు అట చూస్తా పెట్టి వెళ్ళి తీసుకురా. మంచి టిఫిన్ ఉండించండి. వంటోని అమలాపురం నుంచి తెప్పించాం. మంచి సందడైన మనిషి. థ్యాంక్ యూ. వెరీ గుడ్. ఎలా ఉంది అమ్మాయి బాగానే ఉందండి. సంటమ్మా తమకు 3 కళ్ళజోళ్ళాడు బాబు. మొదటిది మా తాత పవరు, రెండవది మా ముత్తాత పవరు, మూడవది నా పవరు. 3 కలిపి పెడితే కాని ఒకటిలా కనపడదు. ఎంతది ఎంతలా కనపడద్ది, ఎంతది ఎంతలా కనపడద్ది. అందుకే నా పేరు 3D త్రివిక్రరావు. ఈ ఆస్తి మొత్తం అమ్మాయిదే బాబు. నాకు గాని అమెరికాలో ఉన్న మా అబ్బాయికి గాని ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు. దీనికి పెళ్లి చేసి ఓ ఈ చేతిలో పెడితే నా బాధ్యత తీరిపోతుంది. అమ్మా జానకి, అందరికీ నమస్కారం పెట్టమ్మా. నమస్తే. नमस्कार. आधा बरसे. మా సంటికి పెద్దోళ్ళుంటే మా అడ్డ గౌరవం ఉండే, అందుకే అలపడిపోతే. ఓహో అంటే చోటు అయిపోయిందిలే అమ్మా. లేచి 3D గారిని చూడమ్మా. నా కళ్ళున్నాయే. తెల్లసరా పెళ్లి కొడుకు గారు తర్వాత పాట పాడమంటారుగా, ముందే శృతి చేస్తే పోదు. చెయ్యనా? వద్దమ్మా. పాట చేసేసే. చిక్కుబుక్కు రైలే, అదిరిన తీని స్టైలే, చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే. అమ్మ సూపరు. అదిరింది. చిక్కుబుక్కు రైలే, అదిరిన తీని స్టైలే, చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే. చిక్కుబుక్కు రైలే, అదిరిన తీని స్టైలే, చిక్కనైన ఫిగరే, ఇది ఓకే అంటే కబులే. చిక్కుబుక్కు రైలే. ఇదేంట్రా సినిమా పాటలు పాడుతుంది ఈ పిల్ల? అది సినిమా పాట కాదు, అథర్వణ వేదం. సుక్కుబుక్కు రైలే అంటే సుఖ దుఃఖాల పట్టాల మధ్య సాగే జీవితం అని అర్థం. ఆ జీవితానికి పుట్టేటప్పుడు సుఖం సుకుబుకు, పెరిగేటప్పుడు సుఖం సుకుబుకు, సచ్చేటప్పుడు సుఖం సుకుబుకు. అదే ఈ సుకుబుకు. అబ్బా, అంత అర్థం ఉందితో ఇందులో. అయ్యారు ఏం చెప్పినారండి? తమరు యోగి అమ్మనేడు బాబు? కాదు, ఆయన గురువుని. ఒకసారి నీతో ప్రత్యేకించి మాట్లాడాలి, మనసులోంచి. అలాగ మాట్లాడేవాళ్ళంటే నాకు ఎంతో ఇష్టం. పద. బిల్డింగ్ కొట్టినారు చేయొచ్చు. పూర్వం కోడిగుడ్లతో కట్టేవారనేవారు, ఇవేనేమో. బిల్డింగ్ చాలా బాగుంది. హలో, ఆనంది మందేనా? నాకు మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీకు ద్రోహం చేయడానికి నా మనసు ఒప్పుకోవడం లేదు. ఏం పర్వాలేదు, అసలు విషయం ఏంటో చెప్పేసేయ్. ఆ నెక్లెస్ నీదేనా? చాలు అడుగు. ఎర్రగా బుర్రగా ఇంతంత జబ్బలేసుకుని సింహంలా ఉన్నాడు చూసారా? అతని పేరు సూరిబాబు. ఒకరోజు రాత్రి ఇంట్లో ఎవ్వరూ లేరు, మేమిద్దరమే ఉన్నాం. ఉరుములు, మెరుపులు, పెద్ద వర్షం. ఆ ఉరుములకి నేను కొంచెం బెదిరాను, అతను అదిరాడు. ఆ అదురు బెదురా రెంటి మధ్య మేమిద్దరం. అప్పుడు మీరిద్దరూ హద్దు దాటి క్షణం చూసి ఎదురు బదురు కూర్చుని బోర్మని ఏడ్చారు కదూ. నా అంత అదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే లేడు. పెళ్ళంటూ చేసుకుంటే చెడిపోయిన ఆడదాన్నే పెళ్లి చేసుకోవాలని కంకణం కట్టుకున్నాను. పెద్దింటి సంబంధము అంటే నా ఆశ తీరదేమో అనుకున్నాను. కానీ రాజకోటలో చెడిపోయిన రామచిలకవి నువ్వు నాకు దొరికావు. నా ఆశ తీరింది.
నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిస్తాను. నీకు బిడ్డలుంటే నేను వాళ్ళకి తండ్రినవుతాను, ఇంకా ఉంటే తాతనవుతాను. ప్రేమకు రూపం తాజ్మహల్ అయితే త్యాగానికి రూపం ఈ 3D త్రివిక్రరావు. డాడీ, నా ఆశల రూపం దొరికింది. ఈ అమ్మాయి నాకు నచ్చింది. నేను ముందే అనుకున్నాను పెద్దయ్య గారు. ఇక చూసుకోండి, పెళ్లి ఏర్పాట్లు జమాయించేస్తాను. Gabba gabba hot, beep beep beep, da 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 low.